మనం ఇంతకుముందు ఏంటంటే ఈ హోలీ అనేది వసంతోత్సవం అని కూడా అనేవాళ్ళం. వాళ్ళది ఏంటంటే ఎక్కువగా ఉత్తరాది ప్రాంతాల వారు చేసుకునేవారు అనమాట. ఇప్పుడు క్రమేపీ మనం కూడా చేసుకుంటున్నాం, అందరం కూడా హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఏంటంటే మనం గార్డెన్లో దొరికేది, ఇంట్లో దొరికే వస్తువులతోటి హోలీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనము ఆల్మోస్ట్ అందరం కూడా కెమికల్స్ అండి, స్ట్రాంగ్ కెమికల్స్ వాడుతున్నాం అనమాట. అంటే మార్కెట్లో మనం ఇప్పుడు వాళ్ళ హోలీ ఆడామంటే ఎంత కలర్స్ ఎన్ని రోజులు ఉంటే అంత గొప్ప అనమాట. అంటే మనం హోలీ ఆడినట్టు అందరికీ తెలవాలన్నట్టు, కలర్స్ ఎక్కువ రోజులు ఉండాలన్నట్టు, బ్రైట్ కలర్స్ కావాలన్నట్టు మనం అంతా కెమికల్స్ వాడుతున్నాం అనమాట. దీనిలో మనకు నియంత్రణ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఆ కెమికల్స్లో మనం హెవీ మెటల్స్ కాడి నుంచి యాసిడ్స్ అన్నీ కలుపుతున్నాం అనమాట. మెర్క్యూరీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మెర్క్యూరీ, హెవీ మెటల్స్ అనమాట, లెడ్, మెర్క్యూరీ, నికిల్, క్రోమియము, తర్వాత మనం ఇంకా అల్యూమినియం, ఇవన్నీ కలపడం వల్ల ఏమవుతుందంటే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అండి. వీటితో పాటు ఏంటంటే మైకా కూడా కలుపుతున్నాం అనమాట. మైకా పీసెస్, తర్వాత గ్లాస్ పీసెస్, ఫైన్ పీసెస్ లాంటివి కలపడం వల్ల ఆ మెరుపు అనేది వస్తుంది అనమాట. ఇవన్నీ సేఫ్ కాదండి. ఇవన్నీ వీటి వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మెయిన్ ఫస్ట్ మోస్ట్ థింగ్ ఏంటంటే మనం హోలీకి ముందు శుభ్రంగా మనం చక్కగా ఆయిల్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం అనమాట. అంటే బాడీ అంతా ఆయిల్ ఆర్ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. అలాగే సన్లో ఆడేటప్పుడు తప్పనిసరిగా అరగంట ముందు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా వాడాలండి. మినిమం SPF 30 ఉండాలన్నమాట. ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతామో ఆ ఎక్స్పోజ్ అయ్యే ఏరియా అంతా సన్ స్క్రీన్ పెట్టుకోవడం, ఆయిల్ పెట్టుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. అలాగే బట్టలు కూడా లూజ్ బట్టలు, కాటన్, థిక్ బట్టలు వేసుకోవాలి. వీలున్నంత వరకు కవర్డ్ దుస్తులు వాడాలండి. అంటే ఏంటంటే చేతులు మొత్తం, కాళ్ళు, మెడ అంతా కవర్ అయ్యేటట్టు చూసుకుంటే మంచిది. అలాగే హ్యాట్ పెట్టుకోవడం, తలకు కూడా, జుట్టుకు కూడా మనం సరైన రక్షణ తీసుకోవాలి. అంటే ఏంటంటే జుట్టుకు కూడా ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే మైల్డ్ ఈ లీవ్ ఆన్ కండిషనర్స్ ఉంటాయండి, అవి పెట్టుకోవాలి. అవి పెట్టుకుని జుట్టును టై చేసుకుని హ్యాట్ పెట్టుకుని ఆడుకుంటే సేఫ్. అలాగే కళ్ళకి ఏంటంటే మనం షేడ్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. షేడ్స్ పెట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని మనం ఆడుకుంటే కనుక డైరెక్ట్గా కళ్ళకి కాంటాక్ట్ అనేది ఉండదు. అలాగే మన నెయిల్స్ ఏంటంటే నెయిల్స్కి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది కదా. నెయిల్ బెడ్ ద్వారా మన లోపలికి సిస్టమిక్ అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి నెయిల్స్ కూడా థిక్ అంటే బ్రైట్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే మన బాడీలో ఎక్కడైనా కట్స్ కానీ, గాయాలు కానీ ఉంటే కనుక వాటికి ప్లాస్టర్ వేసుకుని వాటిని కవర్ చేసుకోవడం ద్వారా అది లోపలికి అబ్జార్బ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని మనం హోలీ ఆడుకుంటే కనుక ఆల్మోస్ట్ సేఫ్గా ఉంటామండి మనం.